మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఇందో ఏపీ సోషల్ నుండి 52 బిట్ మనమైతే చాయిస్లో ఉంచడం జరిగిందండి. ఇప్పుడు దాని యొక్క ఆన్సర్ని అయితే చూద్దామండి. మరి ఈ క్రింది స్ఫూర్తిదాయక మహిళలను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. మరి పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాల్. అమెరికా ప్రభుత్వంచే కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ అవార్డు పొందింది కల్పనా చావ్లా. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసింది మిథాలీ రాజ్. 2017లో యూపీఎస్సీ నిర్వహించినటువంటి సివిల్ సర్వీస్ పరీక్షల్లో 124వ ర్యాంకు సాధించినది ప్రాంజల్ పాటిల్. మరి నేటి వీడియోకి 6వ వీడియోకి స్వాగతం అండి. మరి 55 బిట్లతో ర్యాపిడ్ రివిజన్ అయితే జరుగుతుంది. వీడియోని లైక్ చేస్తే తప్పనిసరిగా చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుంది. మరి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వీడియో అయితే షేర్ అవుతుంది. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం. 1వ బిట్ అండి. పనులు చేయుట లేదా వస్తువులు తయారు చేయుటలో ఉపయోగించే నూతన జ్ఞాన నైపుణ్యాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 సాంకేతికత. సాంకేతికత. 2వదండి. వస్తువులను వనరులుగా మార్చగల 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి? వస్తువులను వనరులుగా మార్చగల 2 ముఖ్యమైన అంశాలు. ఆన్సర్ ఆప్షన్ 2 సమయం, సాంకేతికత. నెక్స్ట్ అండి. ఈ క్రింది ఆవిష్కరణ అంతిమంగా నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. ఆన్సర్ ఆప్షన్ 3 చక్రం. చక్రం యొక్క ఆవిష్కరణ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వానిలో వాణిజ్య విలువ లేని వనరును గుర్తించము. వాణిజ్య విలువ లేని వనరును గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 పరిశుభ్రమైనటువంటి వాతావరణము అనేది వాణిజ్య విలువ లేని వనరు. ఇక్కడ వాణిజ్య విలువ ఉన్నవి ఇనుప ధాతువు, కాటన్ వస్త్రము, వ్యవసాయ భూమి. 5వ బిట్ అండి. ఈ క్రింది వానిలో వాణిజ్య విలువ లేని వనరును గుర్తించము. ఆన్సర్ స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆప్యాయత అనేది వాణిజ్య విలువ లేని వనరు అండి. మరి వాణిజ్య విలువ ఉన్నటువంటి వనరులు వైద్య పరిజ్ఞానము, బొగ్గు నిక్షేపాలు, సాంకేతిక పరిజ్ఞానము. మరి 6వది. ఈ క్రింది వానిలో సహజ వనరు కానిది. సహజ వనరు కానిది. ఇది భవనం అనేది సహజ వనరు కాదు. గాలి, నదులు, నీరు అనేవి సహజ వనరులు. 7వది. సహజ వనరులను ఈ క్రింది విధంగా వర్గీకరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 పునరుత్పాదకత, పునరుత్పాదకం కానివి. ఈ విధంగా సహజ వనరులని వర్గీకరిస్తారండి. 8వది. క్రింది వానిలో పునరుత్పాదక వనరు కానిది ఏమిటి? సహజ వాయువు అనేది పునరుత్పాదక వనరు కానిది. ఇక్కడ సౌరశక్తి, పవనశక్తి, అడవులు అనేవి పునరుత్పాదక వనరులు. 9వది. ఈ క్రింది వానిలో పునరుత్పాదక వనరు. ఆన్సర్ ఆప్షన్ 3 నీరు. ఇక్కడ పునరుత్పాదక కానివి బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. 10వ బిట్ అండి. సహజ వనరుల విస్తరణను ప్రభావితం చేయని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఒక ప్రాంత జనాభా అనేది సహజ వనరుల విస్తరణను ప్రభావితమైతే చేయదండి. నెక్స్ట్ బిట్ అండి. ఈ క్రింది వానిలో వనరుల గురించి సరికాని వాక్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వనరులు అన్నింటికీ వాణిజ్య విలువ ఉంటుంది అనేది సరికానటువంటి వాక్యం అండి. మరి ఈ వనరుల గురించి సరైన వాక్యాలు చూద్దాము. సమయం, సాంకేతిక అనేవి వస్తువులను వనరులుగా మార్చగల 2 అంశాలు. ఏంటంటే సమయం, సాంకేతికత. వనరులను సహజ, మానవ నిర్మిత మానవ వనరులుగా వర్గీకరిస్తారు. అదేవిధంగా ఆవిష్కరణల వల్ల నూతన వనరులు అనేవి వెలుగులోకి వస్తాయండి. వెలుగులోకి వస్తాయి. నెక్స్ట్ 12వది. ఈ క్రింది వాక్యాలు పరిశీలింపుము. ఆన్సర్ ఆప్షన్ 1 ARలో వాస్తవాలు,
ఏకి ఆర్ అనేది సరైనటువంటి వివరణ. ప్రజలే అతి ముఖ్యమైనటువంటి వనరు. ప్రజల ఆలోచనలు, జ్ఞానము, ఆవిష్కరణలను నూతన వనరులు సృష్టికైతే దారితీస్తుంటాయి. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వాటిలో సహజ వనరులు గురించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, వీటిని నేరుగా ఉపయోగించలేము అనేది సరికానిదండి. మరి సరైనవి చూద్దామండి. ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులనే మనము సహజ వనరులు అంటాము. అదేవిధంగా గాలి, నదులు, సరస్సులలోని నీరు, నేలలు, ఖనిజాలు వీటన్నిటిని కూడా సహజ వనరులు అంటాం. వీటిలో అధిక శాతం ప్రకృతి ఉచిత ప్రసాదితాలు అని కూడా మనం అనుకుంటుంటాం. వీటిని నేరుగా ఉపయోగించలేము అంటుంటాము, అది రాంగ్ అండి. సహజ వనరులు అనేవి గాలి, నీరు వీటిని నేరుగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అండి 14వది, పునరుత్పాదక వనరుల గురించి అసత్య ప్రకటన గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 4, నేడు పునరుత్పాదక వనరులు భూమిపై లేవు అనేవి అసత్య ప్రకటన అండి. నెక్స్ట్ పెట్టు, ఈ క్రింది వానిలో పునరుత్పాదకం కాని వనరుల యొక్క లక్షణం కానిది ఏమిటి? ఇది అపరిమిత నిల్వలు. అపరిమితం నిల్వలు అనేది లక్షణం కాదండి. ఓకేనండి. మరి లక్షణాలు చూద్దామండి. ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే తిరిగి భర్తీ చేయుటకు కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఇవి తిరిగి ఏర్పడటకు పట్టు కాలం మానవ జీవిత కాలం కంటే ఎక్కువ ఉంటుంది. 16వది, ఇక్కడ నుంచి టఫ్ బిట్లు అయితే వస్తాయండి. ఇప్పటివరకు మీకు సింపుల్గా అనిపించే బిట్లు అవ్వచ్చు. మరి ప్రపంచంలో 90% జనాభా ఎంత భూభాగంలో నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, 30% భూభాగంలో నివసిస్తున్నారు. 17వదండి, భూమిపై చాలా తక్కువ జనాభా లేదా నివాసయోగ్యంగా లేని భూమి యొక్క వాటా ఎంత? నివాసయోగ్యంగా లేని భూమి వాటా అక్కడ 30% ఉంటున్నారు కాబట్టి 70% నివాసయోగ్యం లేదు. భూమి ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో నేల యొక్క వాటా ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 30% అండి. సల్జ్బర్గ్ నగరం ఈ క్రింది దేశంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ 3, ఆస్ట్రియా. సల్జ్బర్గ్ ఆస్ట్రియా. ఈ క్రింది వానిలో అధిక జనాభా గల ప్రాంతాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, మైదానాల్లోనే ఎక్కువ ఉంటుంటారండి. 21వది, భూమిని వ్యవసాయం, గనుల తవ్వకం, అడవుల పెంపకం, భూమిని వ్యవసాయం చేయడము, గనుల తవ్వకం మళ్ళీ వస్తుందండి, గృహ నిర్మాణము, రోడ్లు, పరిశ్రమలు స్థాపన వంటి అనేక రకాల ప్రయోజనాల కొరకు ఉపయోగించుటకు గల పేరుని ఏమంటారు? ఆన్సర్ భూ వినియోగం అని అంటారు. నెక్స్ట్ అండి, భూ వినియోగమును నిర్ణయించు కారకం కానిది ఏమిటి? ఆన్సర్ పైవన్నీ కూడా కారకాల నుండి జనాభా, సాంకేతికత, భూస్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు ఇవన్నీ కూడా భూ వినియోగంను నిర్ణయించే కారకాలండి. మరి ఈ క్రింది వానిలో ఉమ్మడి వనరులను గుర్తించము. ఉమ్మడి వనరులు అనేవి ప్రభుత్వ భూములు అనేవి ఉమ్మడి వనరులు. నెక్స్ట్ అండి, వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్ళు బలహీనమై పగిలిపోయినటువంటి మట్టిగా మారే ప్రక్రియని ఏమంటారు? చాలా చాలా ఇంపార్టెంటు. మరి శిలా శైథిల్యం అని కూడా అంటూ ఉంటారండి, శిలా శైథిల్యం. నెక్స్ట్ అండి 25వది, భూమి ఉపరితలంపై ఉన్న సన్నటి మట్టి పొరను ఏమంటారు? ఆన్సర్ నేల అని కూడా అంటారు. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, సరికానిదండి. మరి సరైనవి కూడా చూసేద్దాం. ప్రపంచంలోని 90% జనాభా 30% భూభాగంలో నివసిస్తుంది. సహజ వనరుల లభ్యతలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వ్యత్యాసాలు అయితే ఉంటాయి. భూ ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో భూమి యొక్క విస్తీర్ణం 30%.
మరి సరికానిది భూమిపై అన్ని ప్రాంతాలు నివాసయోగ్యంగా ఉంటాయి అనేది సరికానిదండి. 27వది భూమిపై ఈ క్రింది ప్రాంతంలో జనాభా తక్కువగా లేదా జనావాసాలు లేని ప్రాంతాలుగా ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసిడి. మరి ఈ అనేది కాదండి. పర్వతాల యొక్క వాలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు అనేవి జనాభా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, లేదంటే జనావాసాలు లేని ప్రాంతాలు. 28వది ఈ క్రింది వానిలో భూ వినియోగం యొక్క సరళని నిర్ణయించు కారకం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా నిర్ణయిస్తూ ఉంటాయండి. భూ వినియోగం యొక్క సరళని స్థలాకృతి, వాతావరణము, నీటి లభ్యత ఇవన్నీ కూడా మరి నిర్ణయిస్తాయండి. భూ వినియోగమును తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? పైవన్నీ కూడా సరైనవినండి. భూ యాజమాన్యం ఆధారంగా ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అని వర్గీకరిస్తారండి. మరి ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అని అంటారు. ప్రభుత్వ ప్రజల యొక్క భూమిని విస్తృతంగా వినియోగించడం వల్ల సమాజంలో సాంస్కృతిక మార్పులకు కారణమవుతుందండి. నెక్స్ట్ బిట్ ఈ క్రింది వానిలో భూ వనరుల సంరక్షణ చర్య కానిది ఏమిటి? భూ వనరుల సంరక్షణ చర్య కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకాన్ని ప్రోత్సహించడం అనేది సంరక్షణ చర్య కాదండి. ఇక్కడ సంరక్షణ చర్యలు చూద్దాం. అడవుల పెంపకం, భూసేకరణ, పశువులను అతిగా మేపడం, సేంద్రియ ఎరువుల వినియోగము ఇవన్నీ కూడా అండి. 31వది ఆహారంలోని ఖనిజమును గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 1 ఉప్పు అనేది ఆహారంలోని ఖనిజము. పెన్సిల్లో ఉండే ఖనిజం ఏమిటి? ఆన్సర్ గ్రాఫైట్ అనేది పెన్సిల్లో ఉండేటువంటి ఖనిజము. ఖనిజాన్ని సేకరించు ముడిసెలకు గల పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ధాతువు. ముడిసెలను మనము ధాతువు అని పిలుస్తామండి. 34వది ఎన్ని రకాల ఖనిజాలను ఇప్పటివరకు గుర్తించడం జరిగింది? 3000కు పైగా ఖనిజాలను అయితే గుర్తించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఖనిజాల కూర్పు దేని ఆధారంగా ఖనిజాలను వర్గీకరించారు? ఆన్సర్ లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు అని ఈ 2 రకాలుగా వర్గీకరించడం అయితే జరిగిందండి. ఈ క్రింది వానిలో లోహ ఖనిజం కానిది ఏమిటి? ఆన్సర్ మైకా. మైకా అనేది లోహ ఖనిజం కాదు. ఇక్కడ ఇనుము, బాక్సైట్, మాంగనీస్ అనేవి లోహ ఖనిజాలు. లోహ ఖనిజాలలోని 2 రకాలు ఏమిటి? ఆన్సర్ ఫెర్రస్, నాన్ ఫెర్రస్. ఫెర్రస్, నాన్ ఫెర్రస్. నెక్స్ట్ పెట్టండి ఈ క్రింది వానిలో విద్యుత్ని, వేడిని ప్రవహింపచేయని ఖనిజం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 జిప్సమ్. జిప్సమ్. నెక్స్ట్ అండి 39వది ఈ క్రింది వానిలో లోహ ఖనిజం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సున్నపు రాయి. సున్నపు రాయి. 45 అండి ఈ క్రింది వానిలో ఫెర్రస్ ఖనిజం కానిది ఏమిటి? ఫెర్రస్ ఖనిజం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 రాగి. ఫెర్రస్ ఖనిజం కానిది రాగి. నెక్స్ట్ అండి మరి ఖనిజాల గురించి తెలుపు క్రింది ప్రకటనల్లో సరికానిది ఏమిటి? సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఖనిజాల విస్తరణ భూమి అంతటా సమానంగా ఉంటుంది అనేది సరికానిదండి. మరి సరైనవన్నీ కూడా చూద్దామండి. ఖనిజాలు భూపటలం అంతటా విస్తరించి ఉన్నాయి. ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజము. కొన్ని ఖనిజాలు మనం సులభంగా చేరుకోలేని ఆర్కిటిక్ మహాసముద్ర అడుగు భాగంలోను, అంటార్కిటికాలోను ఉన్నాయి. ఇవి సరైనవండి. మరి 42వది ఖనిజాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 రసాయనాల కూర్పు ఆధారంగా ఖనిజాలను సాంప్రదాయేతర ఖనిజాలుగా వర్గీకరిస్తారు అనేవి సరికానిదండి. మరి సరైన చూద్దామండి. ఖనిజాలు మానవ జోక్యం లేకుండా సహజ ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి. రసాయన ధర్మాలు అయినటువంటి ద్రావణీయత, భౌతిక ధర్మాలు అయినటువంటి
రంగు, సాంద్రత, కాఠిన్యత ఆధారంగా ఖనిజాలను అయితే మనం గుర్తించవచ్చు. పెన్సిల్లో ఉన్నటువంటి ఖనిజాన్ని మనము గ్రాఫైట్ అని కూడా అంటారండి. నెక్స్ట్ అండి, మరి ఖనిజాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో అసత్యమైనది ఏమిటి? ఆన్సర్, ఇంధన ఖనిజాలన్నీ కూడా లోహ ఖనిజాలే అనేది అసత్యం అండి. మరి సత్యాలన్నీ చూద్దామండి. శిల అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాల సమ్మేళనం. ఖనిజాన్ని సేకరించే 3 శిలలను మనము ధాతువు అంటారు. మరి ఖనిజాలు 2800 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ధాతువులు 100 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ అండి, మరి ఈ క్రింది వానిలో లోహ ఖనిజాల లక్షణం కానిది ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్, లోహ ఖనిజాలన్నీ కూడా స్వభావరీత్యా మెత్తగా ఉంటాయి అనేది సరికానిదండి. ఇక్కడ సరైనటువంటి లక్షణాలు చూద్దామండి. ఇవి తమ గుండా విద్యుత్ వేడిని ప్రసరింప చేయగలవు. ఇవి మెరిసే స్వభావాన్ని, లోహాలు మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. లోహ ఖనిజాలను ఫెర్రస్, నాన్ ఫెర్రస్ ఖనిజాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ ఎట్ ఎ టైం మనకు రివిజన్ కూడా అయిపోతుందండి ఇలాంటి బిట్ల దగ్గర. ఓకేనా. 45దండి, చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఈ క్రింది ఖనిజాల వర్గీకరణను సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1 సి, ఇనుము, బాక్సైట్, మాంగనీస్ అనేది లోహ ఖనిజాలండి. మరి రెండోది ఇనుము, మాంగనీస్, క్రోమైట్ ఖనిజాలు అనేవి మరి ఫెర్రస్ ఖనిజాలండి. మరి బంగారం, వెండి, రాగి, సీసం అనేవి నాన్ ఫెర్రస్ ఖనిజాలండి. ఇక్కడ సున్నపరాయి, మైకా, జెప్సమ్ అనే ఖనిజాలు లోహ ఖనిజాలు. ఓకేనండి. మరి 46ది అగ్రికల్చర్ అనే పదము ఈ క్రింది పదాల నుండి ఏర్పడింది. ఆన్సర్, అగర్ లేదా అగ్రి అనే లాటిన్ పదాల నుండి అండి. లాటిన్ పదాల నుండి. నెక్స్ట్ అండి, అగ్రి అనే లాటిన్ పదానికి కారణం ఏమిటి? ఆన్సర్, నేల అని అంటారండి. అగ్రి అనే లాటిన్ పదానికి అర్థము నేల. నెక్స్ట్ 48ది, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 2, మూడు రకాలుగా వర్గీకరించడం అయితే జరిగిందండి. మరి ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక కార్యకలాపాలను క్రింది రకాలుగా వర్గీకరించారు. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, ఈ 3 రకాలుగా వర్గీకరించడం అయితే జరిగిందండి. మరి సహజ వనరులను వెలికి తీయడం, వ్యవసాయం, చేపల పట్టుట, సేకరణ ఈ క్రింది రంగానికి చెందినవి. ఆన్సర్ ప్రాథమిక రంగం అండి. ఇక్కడ సహజ వనరులను వెలికి తీయడము, వ్యవసాయం, చేపల పట్టడం, సేకరణ ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి చెందినవండి. మరి సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడం అనేది ఆన్సర్ ద్వితీయ కార్యకలాపం అంటారండి. ద్వితీయ కార్యకలాపం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ద్వితీయ కార్యకలాపంకు సంబంధించి కానిది, సరికానిది. ఆన్సర్ పాల ఉత్పత్తి అనేది సరికాదండి. మరి సరైనవి ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ అనేవి ద్వితీయ కార్యకలాపాలకు సంబంధించినవి. నెక్స్ట్ అండి, తృతీయ రంగం యొక్క కార్యకలాపం ఏమిటి? ప్రాథమిక, ద్వితీయ రంగాలకు సేవలు అందించడమే తృతీయ రంగం యొక్క కార్యకలాపం. మరి వీడియో చూస్తున్నారు, దయచేసి లైక్ చేస్తే ఎంతో వాల్యుబుల్గా ఉంటుందండి. మరి 54ది, ఈ క్రింది వానిలో తృతీయ రంగానికి చెందని కార్యకలాపం ఏంటి? ఆన్సర్ గనుల తవ్వకం అనేది తృతీయ రంగానికి చెందదు. మరి రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా అనేవి తృతీయ రంగానికి చెందినవి. మరి చివరి బిట్టండి, ఈ క్రింది వానిలో వ్యవసాయ రంగానికి చెందినది. సోషల్ నుండి, చరిత్ర అండి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే టాపిక్ల నుండి 60 వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లను ఇప్పుడు చూద్దామండి. రేపటి రివిజన్గా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మరి వీడియో చూసిన తర్వాత మీరు చెప్పండి. ఓకే, లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. భారతదేశ పటాలను తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ వీరిని కోరాడు. ఆన్సర్ ఆప్షన్ 2, జేమ్స్ రెన్నెల్. 1782లో భారతదేశం యొక్క మొదటి పటాలను రూపొందించింది ఎవరు? ఆన్సర్
జేమ్స్ రన్నెల్ ఏ సంవత్సరం అండి? 1782. ఎవరు కోరారు? రాబర్ట్ క్లైవ్. మూడో చూద్దామండి. భారతదేశాన్ని ఆక్రమించుటకు, ఆధిక్యత ప్రదర్శించుటకు మ్యాపులు అవసరమవుతాయని భావించినటువంటి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 జేమ్స్ రెన్నెల్. ఫోర్త్ వన్, 1773లో బెంగాల్కు మొదటి గవర్నర్ జనరల్ అయినది ఎవరు? మొదటి గవర్నర్ జనరల్ ఎవరండి? వారన్ హేస్టింగ్. ఎప్పుడండి? 1773. ఐదవది, భారతదేశంలో చివరి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ మౌంట్ బాటన్. ఈ క్రింది వారిలో భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయిగా పనిచేయని వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, 2 కూడా ఒకటే ఉందండి దాని యొక్క ఆన్సరు. ఓకేనండి. ఈ వీళ్ళు వైస్రాయిగా పనిచేయని వారండి. మరి పనిచేసిన వారు హేస్టింగ్, వెల్లస్లీ, బెంటింగ్, ఇర్విన్, హోర్డింగ్, రెప్పన్. వీళ్ళందరూ కూడా గవర్నర్ జనరల్, వైస్రాయిగా పనిచేసిన వాళ్ళండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను ఈ క్రింది విధంగా వర్ణించాడు. ఆన్సర్ హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా జేమ్స్ మిల్ అయితే భారతదేశ చరిత్రను వర్ణించాడు. బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే గ్రంథం ప్రచురించబడిన సంవత్సరం చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ 1817. బ్రిటిష్ ఇండియా చరిత్ర 1817. జేమ్స్ మిల్ అనే చరిత్రకారుడు. ఆన్సర్ స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ తత్వవేత్త కూడా. నెక్స్ట్ అండి, బ్రిటిష్ పరిపాలన నాగరికత ప్రగతులకు చిహ్నం అని పేర్కొన్నటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు ఎవరు? బ్రిటిష్ పరిపాలన అనేది నాగరికత ప్రగతులకు చిహ్నం అని పేర్కొన్నటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ జేమ్స్ మిల్. భారతదేశ తొలిపటం యొక్క ముఖ చిత్రమును తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి ఏమిటి? ఏబిసిలు అన్నీ కూడా సరైనవేనండి. మొదటి భారతదేశ పట ముఖ చిత్రంపై బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు ఇచ్చే దృశ్యం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఈ చిత్రంలో భారతీయులు ఉద్దేశపూర్వకంగానే గ్రంథాలను ఆంగ్లేయులకు ఇస్తున్నట్లు చూపబడింది. భారతీయ సంస్కృతిని కాపాడవలసిందిగా బ్రిటిష్ వారిని కోరినట్లు ఈ పటం అయితే తెలుపుతుందండి. ఇది భారతదేశ తొలిపటం యొక్క ముఖ చిత్రం అండి. నెక్స్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. 1922లో లెప్టన్ టీ ప్రకటన చిత్రంలో కనిపించినవి ఏమిటి? ఆన్సర్ ఏ బీలు అండి. భారతదేశ కోటల బయట వైపు గోడలు అయితే ఉంటాయండి. భారతదేశ కోటల బయట వైపు గోడలు ఉంటాయి. అదేవిధంగా గుర్రంపై కూర్చున్నటువంటి విక్టోరియా రాణి 3వ కుమారుడు, వీటి గురించి లెప్టన్ టీ ప్రకటన చిత్రంలో అయితే మనకి 1922లో అండి ఈ యొక్క చిత్రాలు అయితే మనకి కనిపిస్తుంటాయండి. నెక్స్ట్ అండి, విక్టోరియా మహారాణి 3వ కుమారుని యొక్క బిరుదు ఏమిటి? విక్టోరియా మహారాణి 3వ కుమారుని యొక్క బిరుదు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 డ్యూక్ ఆఫ్ కానట్. నెక్స్ట్ అండి, చరిత్రను గురించి తెలుపు క్రింది వాక్యాలు పరిశీలించి సరైన వాటిని గుర్తించము. ఆన్సర్ అన్నీ కూడా సరైనవేనండి. గత కాలంలో చరిత్ర అంటే యుద్ధాలు, పరిపాలకులకు సంబంధించినటువంటి గొప్ప సంఘటనలను వివరించేదిగా ఉండేది. ప్రస్తుతం అయితే చరిత్రకారులు చరిత్రను వివరించడంలో ప్రజల జీవనోపాధి, సంస్కృతులు, సమాజాల మార్పు చెందినటువంటి విధానానికి ప్రాధాన్యతనైతే ఇస్తున్నారండి. అదేవిధంగా గతంలో పరిస్థితులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా మార్పు చెందాయి అని తెలుసుకోవడమే చరిత్ర. ఇవన్నీ కూడా చరిత్ర గురించి తెలుపు ముఖ్యమైనటువంటి వాక్యాలండి. 15వది, బ్రిటిష్ చరిత్రకారులు వ్రాసినటువంటి ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రాధాన్యం పొందినటువంటి అంశం ఏమిటి? ఆన్సర్ గవర్నర్ జనరల్ పాలనలో ముఖ్యమైనటువంటి సంఘటనలు అనేది ఈ యొక్క ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రాధాన్యత పొందినటువంటి అంశం అండి. నెక్స్ట్, 1857 తిరుగుబాటులో పాల్గొనటం వలన పదవి కోల్పోయినటువంటి మొఘలు చక్రవర్తి ఎవరు? ఆన్సర్
ఆన్సర్ ఆప్షన్ 4 రెండవ బహదూర్ షా. రెండవ బహదూర్ షా. నెక్స్ట్ అండి, ఇంగ్లాండ్ రాణి నుండి తూర్పు దేశాలతో వ్యాపారం చేయుటకు పూర్తి హక్కులతో కూడినటువంటి చార్టర్ను ఈస్ట్ ఇండియా కంపెనీ పొందినటువంటి సంవత్సరం ఎప్పుడు? మరొకసారి చదువుతున్నానండి. ఇంగ్లాండ్ రాణి నుండి తూర్పు దేశాలతో వ్యాపారం చేయుటకు పూర్తి హక్కులతో కూడినటువంటి చార్టర్ ఈస్ట్ ఇండియా కంపెనీ పొందినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 4 1600. మొదటిసారి ఆంగ్లేయ ఓడలు ఆఫ్రికా తీరంలోని గుడ్ ఆఫ్ అగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రం దాటి వచ్చేసరికి గోవా కేంద్రంగా ఉనికిని చాటుకున్నటువంటి యూరోపియన్లు ఎవరు? ఆన్సర్ పోర్చుగీసు వారు. మరొకసారి చదువుతున్నానండి. మొదటిసారి ఆంగ్లేయ ఓడలు ఆఫ్రికా తీరంలోని గుడ్ ఆఫ్ అగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రం దాటి వచ్చేసరికి గోవా కేంద్రంగా అప్పటికే ఉన్నారు ఉనికిని చాటుకున్నటువంటి యూరోపియన్లు ఎవరు అంటే పోర్చుగీసు వారు. ఇక్కడ ఆంగ్లేయ ఓడలు ఏ విధంగా వచ్చాయి అనేది కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంది. ఆఫ్రికా తీరంలో గుడ్ ఆఫ్ అగ్రాన్ని చుట్టేసి హిందూ మహాసముద్రం దాటి వచ్చారనమాట. ఓకేనండి. నెక్స్ట్, భారతదేశానికి ఐరోపా నుండి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? వాస్కోడిగమ 1498లో. కంపెనీ వర్తకులకు గల పేరు ఏమిటి? కంపెనీ వర్తకులకు గల పేరు ఏమిటి? ఆన్సర్ ఫ్యాక్టర్స్ అంటారండి. వర్తకుల్ని ఫ్యాక్టర్స్ అంటారు. ఆంగ్లేయులు మొదటి కర్మాగారం స్థాపించబడినటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ 1651 హుగ్లీ నదీ తీరాన. నెక్స్ట్ అండి, 1698లో మొఘల్ అధికారులకు లంచం ఇచ్చి ఆంగ్లేయులు హుగ్లీ నదీ తీరాన 3 గ్రామాలపై జమీందారు హక్కులను పొందారు. వాటిలో ఒక గ్రామం ఏమిటి? ఆన్సర్ కాలికట్, కోల్కతా అండి. కాలికట్, కోల్కతా. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. 1698లో మొఘల్ అధికారులకు లంచం ఇచ్చి ఆంగ్లేయులు హుగ్లీ నదీ తీరాన 3 గ్రామాలపై జమీందారు హక్కులు పొందారు. వాటిలో ఒక గ్రామం ఏమిటి? కాలికట్, కోల్కతా. జరిగిన సంవత్సరం కూడా చాలా ఇంపార్టెంట్ అండి, 1698. ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ రాజకీయాలలో జోక్యం చేసుకొనుటను నిరసిస్తూ 30,000 మంది సైనికులతో కాసిం బజార్లోని ఆంగ్లేయుల ఫ్యాక్టరీని ముట్టడించినటువంటి బెంగాల్ నవాబు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ సిరాజుద్దౌలా. నెక్స్ట్ పెట్టండి, సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయిన సంవత్సరం ఎప్పుడు? సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు అయిన సంవత్సరం. ఆన్సర్ 1756. ప్లాసీ అనే పేరు ఏర్పడటకు కారణమైంది? ఆన్సర్ పలాస చెట్టు. ప్లాసీ అనే పేరు ఏర్పడటకు కారణమైంది పలాస చెట్టు. నెక్స్ట్ అండి, ఈ క్రింది వాణిని సరిగ్గా జతపరచము. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 శక్తివంతమైనటువంటి చివరి మొఘలు చక్రవర్తి. ఆన్సర్ ఔరంగజేబు. 1857 తిరుగుబాటు కాలం నాటి మొఘలు పాలకుడు ఎవరు? ఆన్సర్ బహదూర్ షా. బెంగాల్లో స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్నటువంటి నవాబు ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్. బెంగాల్లో స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్న నవాబు ముర్షిద్ కులీ ఖాన్. మైసూర్ పులిగా పేరు పొందినటువంటి ఎవరు అంటే టిప్పు సుల్తాన్. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. అక్కడ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ అండి, ఈ క్రింది వానిలో ఔరంగజేబు గురించి సరైన వాక్యాలను గుర్తించము. ఆన్సర్ ఏబీసీలు సరైనవండి. ఇతను విశాలమైన భారతదేశంపై పట్టు సాధించాడు. ఇతను ఎవరు? ఔరంగజేబు అండి. 1707లో మరణించాడు. ఇతని మరణానంతరం మొఘలు రాజ్యంలో అనేక ప్రాంతీయ రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఇంగ్లాండ్ రాణి జారీ చేసినటువంటి చార్టర్ వలన ఈస్ట్ ఇండియా కంపెనీ పొందినటువంటి ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఏబీలు అండి. అవేంటో చూసేద్దాం. ఎవరు? ఇంగ్లాండ్ రాణి జారీ చేసినటువంటి చార్టర్ వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ లాభం పొందింది ఏంటంటే
ఇంగ్లాండ్లోని మరి ఏ ఇతర వాణిజ్య సంస్థ కూడా, వ్యాపార సంస్థ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడరాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రాల మీదుగా అనువైన మార్గాలలో ప్రయాణము, కొత్త భూభాగాల కొరకు అన్వేషించడం అనేది చేయవచ్చు. ఈ రెండు కూడా ఈ యొక్క చార్టర్ చట్టంలో రూపొందించబడింది. నెక్స్ట్ అండి, 17వ శతాబ్దంలో యూరోపియన్ కంపెనీలు భారతదేశంతో పోటీపడి కొనుగోలు చేసినటువంటి వస్తువులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, నూలు, పట్టు వస్త్రాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క. ఇది కాదండి. ఓకేనండి, నూలు, పట్టు వస్త్రాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవ్వండి. నెక్స్ట్ 31 అండి, యూరోపియన్ కంపెనీలు భారతీయ మార్కెట్లో ఆధిపత్యం సాధించుటకు అనుసరించినటువంటి మార్గం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏబిసిలు కూడా సరైనవేనండి. యూరోపియన్ కంపెనీలు భారత మార్కెట్లో ఆధిపత్యం సాధించుటకు అనుసరించినటువంటి మార్గం సరుకులతో నిండి ఓడలను పరస్పరం అడ్డుకోవడం, ముంచివేయడం, ఆయుధాలు సమకూర్చుకొని వర్తక కేంద్రాలను కోటల నిర్మాణం ద్వారా సంరక్షించుకొనుట, స్థానిక పాలకులతో తీవ్రమైనటువంటి ఘర్షణలకు దేవటం. ఇవన్నీ కూడా యూరోపియన్ కంపెనీలు భారతీయ మార్కెట్లో ఆధిపత్యం చలాయించడానికి అనుసరించినటువంటి మార్గాలండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించినటువంటి రోజు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, 1765 ఆగస్టు 12. 1765 ఆగస్టు 12. బెంగాల్ జనాభాలో 10 మిలియన్లు అంటే ఎంత అండి? 1 మిలియన్ అంటే మీకు తెలిస్తే ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. 1 మిలియన్ అంటే ఎంత, 10 మిలియన్లు అంటే ఎంత? సో 10 మిలియన్లు 1/3 వంతుని తుడిచిపెట్టినటువంటి భయంకరమైనటువంటి కరువు ఏర్పడినటువంటి సంవత్సరం ఇది. ఆన్సర్ ఆప్షన్ 2 1760. 1760. నెక్స్ట్ అండి, ఇది ఆల్రెడీ నిన్న జరిగినటువంటి మాక్ టెస్ట్లో ఇవ్వడం జరిగిందండి. మరి కంపెనీ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 3 1793. 1793. 19వ శతాబ్దం ప్రథమార్థంలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుదల వలన శాశ్వత శిస్తు విధానంలో లాభపడిన వారెవరు? పరీక్ష చదువుతున్నాండి. 19వ శతాబ్దం ప్రథమార్థంలో వ్యవసాయోత్పత్తుల ధరల పెరుగుదల వల్ల శాశ్వత శిస్తు విధానంలో లాభపడిన వారెవరు? ఆన్సర్ జమీందారులు. నెక్స్ట్ అండి, బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల ప్రకారం మహల్ అనగా ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పైవన్నీనండి, అంటే రెవెన్యూ క్షేత్రము, గ్రామము, కొన్ని గ్రామాల సమూహం అని ఈ యొక్క మహల్ని అంటూ ఉంటారు. నెక్స్ట్ అండి, ఉత్తర భారతదేశ సమాజంలో గ్రామం ఒక ముఖ్యమైన సామాజిక సంస్థ అని, దానిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హాల్ట్ మెకంజీ. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. మరి టిప్పు సుల్తాన్ నుండి స్వాధీనం చేసుకున్నటువంటి ప్రాంతాలలో చిన్న స్థాయిలో రైత్వారీ విధానం అమలు చేసినది ఎవరు? టిప్పు సుల్తాన్ నుండి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో చిన్న స్థాయిలలో రైత్వారీ విధానం అమలు చేసినది. ఆన్సర్ అలెగ్జాండర్ రీడ్. ఒకసారి స్పీడ్ అవుతుంటే ఒకసారి ఆపి చూసుకోండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి బిట్లన్నీ కూడా. 18వ శతాబ్దం చివరి నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ క్రింది పంటల సాగును భారతదేశంలో విస్తరింపచేయుటకు ప్రయత్నించింది. ఆన్సర్ నీలిమందు, నల్లమందు విస్తరణకు ఈస్ట్ ఇండియా కంపెనీ 18వ శతాబ్దం చివరి నాటికి ప్రయత్నించిందండి భారతదేశంలో విస్తరించడం కోసం. మరి బ్రిటిష్ వారు మహారాష్ట్ర, పంజాబ్లో ఈ పంట సాగు విస్తరణ కోసం రైతులను బలవంతం చేశారు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్తి పంట కోసం రైతులను అయితే బలవంతం అయితే చేశారండి. మరి బ్రిటిష్ వారు వరి పంట సాగు విస్తరణ కొరకు ఈ క్రింది ప్రాంతాల్లోనూ రైతులను అయితే బలవంతం చేశారు. ఆన్సర్ ఆప్షన్ 4 మద్రాస్ అండి. మద్రాసులో వరి పంట సాగు విస్తరణ కొరకు అండి. నెక్స్ట్ పెట్టండి, 1765 తర్వాత భారతీయ వస్తువులను కొనుగోలు చేయుటకు కావలసినటువంటి పెట్టుబడిని కంపెనీ సమకూర్చుకున్న విధానం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ఆన్సర్ ఆప్షన్ 4 బెంగాల్ దివానీ అధికారం ఉపయోగించి వసూలు చేసినటువంటి పన్నుల ద్వారా. ఇక్కడ మళ్ళీ చదువుతున్నాండి. 1765 తర్వాత భారతీయ వస్తువులను కొనుగోలు చేయుటకు కావలసినటువంటి పెట్టుబడిని కంపెనీ సమకూర్చుకున్న విధానం. అంటే మన దగ్గర వచ్చినటువంటి పన్నుల ద్వారా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు కొనుగోలు చేసుకున్నారండి. ఏ అధికారము? బెంగాల్ దివానీ అధికారం ఉపయోగించి వసూలు చేసినటువంటి పన్నుల ద్వారా వాళ్ళు భారతీయ వస్తువులు కొనుగోలు చేశారండి. నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది ఆంగ్లేయులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచము. చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరి వీడియోని అయితే లైక్ చేయండి దయచేసి. మరి బెంగాల్ దివానీ అధికారమును పొందిన ఆంగ్లేయ అధికారి ఎవరు? ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. శాశ్వత శిస్తు విధానమును ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ కార్న్ వాలిస్. 1806లో బెంగాల్ ఉపకవులు రైతుల దుస్థితిని వర్ణించింది ఎవరు? ఆన్సర్ కోల్ బ్రూక్. రైత్వారీ విధానమును మొదట ప్రవేశపెట్టింది ఎవరు? రైత్వారీ విధానమును మొదట ప్రవేశపెట్టింది అలెగ్జాండర్ రీడ్. ఓకేనండి. నెక్స్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ క్రింది వానిలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. భూమి యొక్క ఉత్పత్తి పెరిగినప్పుడు జమీందారులు చెల్లించవలసినటువంటి పన్నును క్రమంగా పెంచుతారు అనేది ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి లక్షణం కాదండి. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. రైతుల నుండి పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించేవారు జమీందారులు. జమీందారులు చెల్లించవలసినటువంటి పన్నును స్థిరంగా నిర్ణయించారు. కంపెనీ ఖజానాకు స్థిరమైనటువంటి ఆదాయం లభిస్తుంది. ఓకేనండి. ఇవి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి యొక్క లక్షణాలండి. మరి ఈ క్రింది భూమి శిస్తు విధానాలను సంబంధిత వ్యక్తులతో జతపరచము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి శాశ్వత శిస్తు విధానమును ప్రవేశపెట్టింది కార్న్ వాలిస్. మహల్వారీ విధానమును రూపొందించింది మెకంజీ. రైత్వారీ విధానమును అభివృద్ధి చేసింది థామస్ మన్రో. నెక్స్ట్ పెట్టండి. శాశ్వత శిస్తు విధానమును ప్రవేశపెట్టుటలో ఆంగ్లేయుల ముఖ్య లక్ష్యం ఏమిటి? శాశ్వత శిస్తు విధానమును ప్రవేశపెట్టుటలో ఆంగ్లేయుల ముఖ్య లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబీలు. కంపెనీకి క్రమబద్ధమైనటువంటి స్థిరమైన ఆదాయం రావడం, భూమి అభివృద్ధిపై జమీందారులు పెట్టుబడులు పెట్టుట, ఈ రెండు కూడా ఆంగ్లేయుల యొక్క ముఖ్య లక్ష్యం అండి. నెక్స్ట్ అండి, జూమ్ వ్యవసాయం దీనికి గల మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విస్థాపన వ్యవసాయాన్ని మనము జూమ్ వ్యవసాయం అని కూడా అంటూ ఉంటారు. జూమ్ వ్యవసాయంలో చెట్లను కాల్చి బూడిదను నేలపై చల్లుతారు. దీనివలన బూడిదల ద్వారా లభించే పోషకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పొటాష్ అనేది ఈ యొక్క భూమికి సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. భారతదేశంలో విస్థాపన వ్యవసాయ సాగుదారులు క్రింది ప్రాంతాలలో నివసించేవారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఈశాన్య మధ్య భారతదేశ కొండ అటవీ ప్రాంతాలలో ఈ యొక్క విస్థాపన వ్యవసాయ సాగుదారులు ఈ యొక్క ఈశాన్య మధ్య భారతదేశ కొండ అటవీ ప్రాంతాలలో నివసించేవారు. నెక్స్ట్ పెట్టండి. ఒడిశాలోని కోండ్లు ఆహారంలో వాడే నూనె తయారీకి ఉపయోగించే విత్తనాలు ఏమిటి? ఒరిస్సాలోని కోండ్లు. ఓకేనండి. ఆన్సర్ ఆప్షన్ 2 సాల్ మహూవా విత్తనాలు. దీని ద్వారా నూనె తయారు చేసేవారు వాళ్ళు. నెక్స్ట్ అండి, ఒడిశా అడవులలోని కోండులు స్థానిక చేనేత చర్మకారులకు బట్టలు మరియు తోలు ఉత్పత్తులకు అవసరమైనటువంటి రంగుల తయారీకి సరఫరా చేయనివి ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆన్సర్ ఆప్షన్ 1 కుసుమ పలాస పూలు. 51ది, ఈ క్రింది వానిలో కేవలం అటవీ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడుతూ ఇతరుల వద్ద పనిచేయుటకు నిరాకరించు గిరిజనులు.
ఆన్సర్ ఆప్షన్ 2 బైగాలు. వీళ్ళు మధ్య భారతదేశంలో ఉంటారండి. ఈ బైగాలు మధ్య భారతదేశంలో ఉంటారు. లంబాడీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. బకర్నాలు కాశ్మీర్లో ఉంటారు. వాన్ గుజ్జర్లు పంజాబ్లో ఉంటారు. కానీ ఈ యొక్క అటవీ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడుతూ ఇతరుల వద్ద పనిచేయటకు నిరాకరించినటువంటి గిరిజనులు బైగాలు మధ్య భారతదేశంలో ఉంటారు. నెక్స్ట్ అండి, మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయానికి గల పేరుని ఏమంటారు? ఆన్సర్ మధ్యప్రదేశ్లో అండి బేవార్. ఈ జూమ్ వ్యవసాయాన్ని విస్థాపన వ్యవసాయం అంటారు. ఇది మధ్యప్రదేశ్లో దానికి ఉన్నటువంటి పేరు బేవార్. నెక్స్ట్ పెట్టండి, చోటా నాగపూర్లోని ముండాలతో భూమిపై యాజమాన్య హక్కు కలిగి ఉన్నవారు ఎవరు? భూమిపై యాజమాన్య హక్కు కలిగి ఉన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 2 తెగ మొత్తానికి కూడా ఈ యొక్క యాజమాన్య హక్కు అనేది ఉంటుందండి. ఈ ముండాలు ఎక్కడ ఉంటారండి? చోటా నాగపూర్లో ఉంటారండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, 1930-1940ల మధ్య బైగాలు కోండుల మధ్య గడిపి వారి యొక్క కాలమానం పని విభజన గురించి సమాచారం అందించినది. ఆన్సర్ ఆప్షన్ 4 విలియం ఎల్విన్. వెరియర్ ఎల్విన్. నెక్స్ట్ అండి, చైత్రమాసంలో బైగా కోండ్ పురుషులు వేటను ప్రారంభించే దిక్కు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పౌర్ణమి రోజు తూర్పు నుండి. నెక్స్ట్ పెట్టండి, 56ది, ఈ క్రింది వానిలో జూమ్ వ్యవసాయ లక్షణాలను గుర్తించము. ఆన్సర్ ఏబిసిడీలు అన్నీ కూడా అండి. ఒకసారి జూమ్ వ్యవసాయం యొక్క లక్షణాలు చూసేద్దామండి. అడవులలో చిన్న చిన్న భూ కమాతాలలో జరుగుతుందండి ఈ జూమ్ వ్యవసాయం. సూర్యరశ్మి నేలపై చేరుకునే విధంగా చెట్ల పైభాగాలు నరికి వృక్షాలను కాల్చి నేలను వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తారు. భూమిని దున్నడానికి విత్తనాలను విత్తడానికి బదులుగా విత్తనాలు చల్లా చెదురుగా నేల మీద అయితే జల్లుతుంటారండి. దీనిని మనం జూమ్ వ్యవసాయం అంటారు. ఒకసారి పండిన తర్వాత వేరే వ్యవసాయ క్షేత్రానికి వెళతారు. ఒకసారి పండిన భూమిని అనేక సంవత్సరాలు బీడు భూమిగా వదిలేస్తారండి. ఓకేనండి, ఇది జూమ్ వ్యవసాయం. నెక్స్ట్ అండి, 57ది, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు మీకు అనిపిస్తే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. ఈ క్రింది చెట్లను సరిగ్గా జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మరి విస్తరాకుల తయారీకి ఉపయోగించేవి పండనాస్ చెట్లు. తినడానికి లేదా మద్యం తయారీలో ఉపయోగించే చెట్లు మహూవా చెట్లు అండి. మరి విత్తనాల నుండి వంట చేసుకునే నూనెను తయారు చేసేది సాల్ లేదా మహూవా వృక్షాలు. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది ఆదివాసాలను వారి నివాస ప్రాంతాలతో జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మరి కోండులు అంటే ఒడిశా అడవుల్లో ఉండేవారు కోండులు. బైగాలు అంటే మధ్య భారతదేశంలో ఉన్నవారు బైగాలు. వాన్ గుజ్జర్లు అంటే పంజాబ్ కొండల్లో ఉంటారండి. మరి గద్దీలు అంటే కులు ప్రాంతంలో ఉంటారండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ అండి, ఈ క్రింది గిరిజనులకు సంబంధిత నివాస ప్రాంతాలలో జతపరచము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మరి లంబాడీలు ఆంధ్రప్రదేశ్, బకర్వాలు ఆన్సర్ కాశ్మీర్, డోంగ్రియా కంద కేరళ, సంతాల్ అంటే ఒడిస్సా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. ఈ వీడియోలో చివరి బిట్టండి ఇది. ఈ దిగువన పేర్కొన్నటువంటి గిరిజన సమూహాలు వారి పెంచు పశువులను తెలుపు జతలలో సరికానిది ఏమిటి? దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి. అంతవరకు స్టే ట్యూన్ టు హరి స్టూడెంట్ కార్నర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.